నీవు పూర్ణ శాంతి గలవానిగా వాడుదువు. ఎలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో ఇదొక వాగ్దానము అని చెప్పాలి. ఈ ఉపవాస కోడికలలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ప్రతి మనిషికి ఒక మనస్సు అనేది ఒకటి ఉండిద్ది. ఇప్పుడు క్రైస్తవ జీవితములలో దేవుడు ఆశించేది ఏమిటంటే, నీ మనస్సు ఏదైతే ఉన్నదో, ఏ మనస్సునైతే నువ్వు కలిగి ఉన్నావో, మనస్సు అనేది చాలా రకాల మనస్సులు ఉన్నాయి. భూమి మీద మనుష్యులు ఎన్ని రకాలుగా అయితే ఉన్నారో, మనస్సులు కూడా అన్ని రకాల మనస్సులు కలిగి ఉన్నాయి. కంటికి మనిషి అగపడతాడులే కానీ మనస్సు అగపడదు ఎప్పుడు కూడా. నీకు ఎదురుగా ఉన్న మనిషి నీకు అగపడతాడు, కానీ ఆ ఎదుటి మనిషిలో ఉన్న మనస్సు ఎటువంటిది అనేది మాత్రము నీకు తెలియదు. మనస్సు గురించి ఆలోచన చేసుకుంటూ పోతే పరిశుద్ధ గ్రంథములో 14 రకాల మనస్సును గురించి దేవుడు బోధిస్తూ వచ్చాడు. మంచి మనస్సని, చెడు మనస్సని, వినుట ఒక మనస్సని, గ్రహించేది ఒక మనస్సని, దృష్ట మనస్సని, ఇక మనస్సును గురించి 14 రకాలుగా పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ వచ్చింది. అయితే ఒక క్రైస్తవుడు, క్రీస్తుని ఎరిగిన విశ్వాసి మనస్సు ఎలా పడితే అలా ఉండటానికి వీలు లేదు. నిన్ను దేవుడు కాపాడతాను అని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు నిన్ను కాపాడటమే కాక పూర్ణ శాంతము గలవానిగా నేను నిన్ను చేస్తాను అంటున్నాడు. దేవుని కృప, దేవుని సహాయము, దేవుని కాపుదల మనకి కావాలి. అనుదినము క్రైస్తవుడు చేసే ప్రార్థన ఏమిటయ్యా అంటే, నీవు నన్ను ఆశీర్వదించు ప్రభువా, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా బిడ్డలను ఆశీర్వదించు, నా వ్యాపారమును ఆశీర్వదించు, నా చేతి పనిని ఆశీర్వదించు, నా కూలి పనిని ఆశీర్వదించు అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు ఆశీర్వదించేవాడే. తను ప్రేమామయుడై ఉన్నాడు కనుక తనను ప్రేమించే ప్రతి వారిని ఆశీర్వదిస్తాడు దేవుడు. అధికమైన ఆశీర్వాదమును, అధికమైన కృపను మనం పొందుకోవాలి అంటే నీ మనస్సు అనగా నీ మనస్సు ఏదైతే ఉన్నదో ఆ మనస్సుతో ప్రభువుని ఆరాధన చేయటం నేర్చుకోవాలి. దేవుని నామాన్ని ఘనపరచటం నేర్చుకోవాలి. దేవుని నామమును హెచ్చించటం నేర్చుకోవాలి. నీ మనస్సుకు ఎన్ని కఠినమైన ఆలోచనలు కలిగినా, నీ మనస్సులో ఎన్ని రకాల బాధలు నీకు ఉన్నా, నీ మనస్సును వేధించే సమస్యలే నీకు ఉన్నా, నీ మనస్సు ఆ సమస్యల మీద ఎన్నటికీ ఆనుకోకూడదు. నీ మనస్సు నీ బాధను ఆనుకొని బ్రతకూడదు. నీ మనస్సు నీ ఇబ్బందులను ఆనుకొని బ్రతకూడదు. నీ మనస్సు ఏ కష్టాన్ని పడితే ఆ కష్టాన్ని చూసుకొని ఆనుకొని బ్రతకూడదు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో ఏమని సెలవిస్తుందంటే, ఎవని మనస్సు నిన్ను ఆనుకొనునో, నీ మీద ఆనుకొనునో, ఎవని మనస్సు కష్టాలలో అయినా, బాధల్లో అయినా, ఇబ్బందుల్లో అయినా, శ్రమల్లోనైనా, ఎదురవుతున్న పరిస్థితులలో ఎన్ని ఎదురైనా కానీ ఎవని మనస్సు నీ మీద ఆనుకునిద్దు, ఎవని మనస్సు నిన్నే చూస్తా ఉంటాడో,
ఎవని మనస్సు నీ కొరకు ఎదురు చూస్తా ఉంటాడు, ఎవని మనస్సు నీ ఆలోచన కొరకు, నీ ఆశీర్వాద కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, అలాగ ఆనుకోని బ్రతికే విశ్వాసి మనస్సుకి దేవుడు ఒక పరిపూర్ణమైన శాంతిని కలుగజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన మనస్సు ఎలాగుండాలయ్యా అంటే దేవునిని ఆనుకొని బ్రతికే మనస్సుగా ఉండాలి. లోకములో ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం. మనకి ఎవరైనా ఒకళ్ళు ఎదురయ్యారనుకోండి, వాడి బుద్ధి అంటారు. దాని అర్థం ఏంటంటే వాడు మనస్సు మంచిది కాదు. లేదు అంటే వాడి స్వభావం మంచిది కాదయ్యా అంటారు. దాని అర్థము వాడు మనస్సు మంచిది కాదు. వాడు ఆలోచనలు మంచివి కాదయ్యా అంటారు. వాడు చూపు మంచిది కాదయ్యా అంటారు. వాడు నడవడిక మంచిది కాదయ్యా అంటారు. వాళ్ళ తలంపులు మంచివి కాదయ్యా అంటారు. వీటన్నిటికీ కారణం ఒకటే, వాడి మనస్సు మంచిది కానే కాదు. కానీ నీ మనస్సు దేవునికి అంగీకారమైన మనస్సులాగా ఉండాలి. హల్లెలూయా. నీ మనస్సు ఏదైతే ఉన్నదో, నీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, నీ తలంపులు ఏవైతే ఉన్నాయో, నీ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటినీ ప్రభువుని ఆనుకున్నట్లుగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను పూర్ణ శాంతము గలవానిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది క్రైస్తవ బిడ్డల మనస్సు తప్పిపోతుంది. ఆనుకున్నట్లే దేవుని మనస్సు, ఆ మనస్సు దేవుని ఆనుకున్నట్లే ఆనుకుంటున్నారులే, కానీ కొద్దిగా జీవితంలో ఏదన్నా కష్టము, ఏదన్నా బాధ, ఏదన్నా శ్రమ, ఏదన్నా వేదన ఎదురవటంతోనే ఆనుకున్న మనస్సు దూరమైపోయే స్థితికి వెళ్ళిపోతున్నారు. అన్నీ బాగున్నప్పుడు దేవుడు మాకు తోడై ఉండటం అన్నది కాదు. నేను కష్టాల్లో ఉన్నా గాని నా దేవుడు నాకు తోడై ఉన్నాడన్న సాక్ష్యము కలిగిన విశ్వాసముతో విశ్వాసులు బ్రతకాలి, క్రైస్తవుడు బ్రతకాలి. అది ఎప్పుడు కలిగిద్దయ్యా ఆ నిరీక్షణ ఒక విశ్వాసికైనా ఒక సేవకునికైనా అంటే, ఏది కష్టాల్లో అయినా, బాధల్లో అయినా, ఇరుకుల్లో అయినా, ఇబ్బందుల్లో అయినా దేవుడు మాకు తోడై ఉన్నాడు, మమ్మల్ని కాపాడుతున్నాడు అన్న నమ్మకమైన మాటను ఎప్పుడు రుడిగా కనుపరచగలుగుతారయ్యా అంటే, ఎవరైతే తన మనస్సును దేవుని మీద ఆనుకొని బ్రతుకుతా ఉంటారో. ఈరోజు దేవుడి కార్యం చేస్తాడన్న నమ్మకంతో బ్రతుకుతారో, లేదు చేస్తున్న ప్రార్థనకి దేవుడు తప్పనిసరిగా నాకు కృపనిస్తున్న విశ్వాసముతో బ్రతుకుతారో, ఇదిగో రేపు జరగబోయేదానికి దేవుడు తప్పనిసరిగా నేను ఏ నిరీక్షణ అయితే కలిగి ఉన్నానో, ఏ ప్రార్థన అయితే నేను చేస్తున్నానో దానిని తప్పనిసరిగా ఆలకించి కార్యం చేస్తాడన్న నమ్మకముతో బ్రతుకుతారో, ప్రతి విషయంలో కూడా దేవుడు నాకు తోడై ఉన్నాడన్న ఆలోచన కలిగిన భక్తిని చేస్తా ఉంటారో, వారి పట్ల దేవుడు ఒక పరిపూర్ణమైన ఆలోచనను నెరవేరుస్తాడు, పూర్ణ శాంతము గలవానిగా చేస్తాడు దేవుడు. ఎప్పుడంటే మన మనస్సు కష్టాలను ఆనుకొని బ్రతకూడదు, మనస్సు బాధను ఆనుకొని బ్రతకూడదు, మన మనస్సు ఎప్పుడు ఇబ్బందులను ఆనుకొని బ్రతకూడదు, మన మనస్సు ఎదుటివారిని ఆనుకొని అసలే బ్రతకూడదు, మన మనస్సు అభ్యంతరపరిచే వారిని బట్టి ఆనుకొని బ్రతకూడదు. దేవుడు నీకిచ్చిన మనస్సు ఏమై ఉండాలని కోరుకుంటున్నాడంటే, ఎవని మనస్సు నీ మీద ఆనుకునిద్దో. నిన్ను బాధపరిచిన వారు ఉన్నారా? అయినా కానీ నీ మనస్సు దేవుణ్ణి ఆనుకొని ఉండాలి. హల్లెలూయా. నిన్ను ఇబ్బందులు పాలు చేసిన వారు ఉన్నారా? అయినంత మాత్రాన నీ మనస్సును బాధపరుచుకోవాల్సిన అవసరం లేదు, నీ మనస్సును దుఃఖపరుచుకోవాల్సిన అవసరం లేదు, మనసును వేతపరుచుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను ఎందరు తృణీకరించిన, అవమానించిన, హేళన చేసిన, బాధపరిచే మాటలే అన్నా, ఎన్ని రకాల ఇబ్బందుల పాలు నిన్ను చేసినా గాని నీ మనస్సును ఎంత మాత్రము కూడా నువ్వు బాధపరుచుకోవాల్సిన అవసరం లేనే లేదు.
నీ మనస్సు దేవుని ఆనుకొని బ్రతికినరు. నీ మనస్సును తీసుకెళ్ళి ఆయన ఆనుకొని, అయ్యా ఇదిగో ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాను ప్రభువా, ఈ ఇబ్బందిలో ఉన్నానయ్యా, ఈ కష్టాల్లో ఉన్నాను ప్రభువా, నాకు నీ సహాయం కావాలి అని నీ మనస్సు తీసుకెళ్లి ప్రభువుని ఆనుకున్నప్పుడు దేవుడు నిశ్చయముగా తన పూర్ణ శాంతితో నిన్ను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యాకాండము 14వ అధ్యాయము, సంఖ్యాకాండము 14వ అధ్యాయము చూడండి. పరిశుద్ధ గ్రంథముల వారు సంఖ్యాకాండము 14వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి ఒకసారి. మెట్టుకు మీరు 24వ వచనం చదవండి. సంఖ్యాకాండము 14:24. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడి పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు దేశములో నుంచి బానిసత్వమైన ప్రజలలో కాలేబు కూడా ఒక మంచి మనస్సు కలిగిన వాడు. కాలేబు కూడా ఉన్నాడు. అయితే దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశములోకి మిమ్మల్ని తీసుకెళ్తానని వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం విన్నవాడు కూడా కాలేబు ఒకడు. ఇజ్రాయెల్ అందరిలో ఒక మనిషి కాలేబు కూడా. సంఘములో ఉన్నటువంటి ఒక వ్యక్తే కాలేబు కూడా. అయితే కాలేబు వరకు మాత్రము దేవుని దృష్టికి అంతమందిలో కూడా యథార్థముగా నడిచిన వారు, దేవుని పూర్ణ మనస్సుతో ఆనుకొని బ్రతికిన వారు ఒక కాలేబు, యెహోషువ తప్ప మరెవ్వరూ లేరు. అయితే కాలేబు గురించి మనం వింటున్న సాక్ష్యం ఏమిటంటే, నా సేవకుడైన కాలేబు. ఈరోజు సంఘములో ఉన్న నీ పట్ల ఈ సాక్ష్యము చాలా చాలా ప్రాముఖ్యంగా నువ్వు అనిపించుకోవాలి. ఇప్పుడు దేవుడు స్వయముగా కాలేబు గురించి చెబుతున్నాడు. మనం చదువుకున్న వాక్యమేమో, ఎవని మనస్సు నా మీద ఆనుకునిద్దో వాడిని పూర్ణ శాంతము గలవానిగా చేస్తాను. దాని అర్థము వాడిని నేను ఆశీర్వదిస్తాను, వాడికి నేను కాపాడతాను, వాడికి నేను కృపనిస్తాను అని దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు ఒకే సంఘములో ఉన్న కాలేబు గురించి ఏమిటంటే, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు. ఎటువంటి వాడంట? మంచి మనస్సు కలిగిన వాడు. ఏ ఇజ్రాయెల్ ప్రజల్లో బాధలు పెట్టిన వారు లేరా? ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజల్లో వేదన పెట్టిన వారు లేరా? ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజల్లో అవమాన పాలు చేసిన వారు లేరా? ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజల్లో ఒకరికొకరు తిట్టుకున్న వారు లేరా? ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజల్లో ఒకరికంటే ఒకరు పగలు, ప్రతీకారాలు, కక్షలు ఉన్నవారు లేరా? ఉన్నారు. ఎందరు ఉన్నా గాని పాత నిబంధన సంఘములో కాలేబు, యెహోషువ మాత్రము దేవుని యొద్ద ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదిస్తున్నారు. నీ సేవకుని దగ్గర నువ్వు సంపాదించాల్సిన సాక్ష్యం ఒకటి ఉన్నది. నిన్ను ఎంతమంది అవమానపరిచినా, బాధపరిచినా, వేదన చెందినా, ఎన్ని రకాల ఇబ్బందుల పాలు నేను చేసినా గానీ, ఇదిగో ఈ కాలేబుని గురించి దేవుడు ఎలాగైతే ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నాడు, ఈ కాలేబు గురించి దేవుడు ఎలాగైతే మాట్లాడుతున్నాడో అటువంటి అనుభవం కలిగిన విశ్వాస జీవితాన్ని నువ్వు సంపాదించాలి. ఇప్పుడు స్వయముగా దేవాది దేవుడైనటువంటి యెహోవా తన నోటి గుంట చెబుతున్న మాట, నేను కాలేబు అడుగు పెట్టే ప్రదేశం, నేను కాలేబు అడుగు పెట్టే దేశము ఏదైతే ఉన్నదో, అడుగు పెట్టే స్థలమే కానీ, పూనుకునే పనికే కానీ, చేసే వ్యాపారమే కానీ, చేసే బిజినెస్సే కానీ, చేయబోయే చేతి పనే కానీ, కూలి పనే కానీ, ఏదైనా ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, అది ఎలాగూ నేను ఆశీర్వదిస్తానయ్యా అంటే, ముందు నువ్వు ఒక మంచి మనస్సు కలిగిన సాక్ష్యాన్ని నువ్వు సంపాదించినప్పుడు, దేవుని దగ్గర ఒక మంచి మనస్సు కలిగిన విశ్వాసిగా నువ్వు ముద్రించబడినప్పుడు, ఇప్పుడు కాలేబు గురించి దేవుడు చెబుతున్నాడు, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి,
మంచి మనస్సు కలిగి అంటే ఇప్పుడు చెడ్డ మనస్సు ఉందా లేదా? ఉంది. చెడు మనస్సు కలిగిన వారు ఉన్నారాడా? ఇజ్రాయేల్ ప్రజలు చెడు స్వభావం కలిగిన వారు ఆశీర్వాదమును పొందుకుంటారు గాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎన్నడూ చెల్లించిన వారు కాదు. వాళ్ళు చెడు స్వభావం కలిగిన వారు, మాటి మాటికి దేవుణ్ణి ఇబ్బంది పరిచి సన్నిగినటువంటి చెడు స్వభావం కలిగిన వారు. కానీ కాలేబు ఉన్నాడంటే ఎన్ని రకాల సమస్యలు తన జీవితంలోకి వచ్చినా కానీ, ఎన్ని రకాల బాధలు తన జీవితంలోకి వచ్చినా కానీ, ఎన్ని రకాల కష్టాలు తన జీవితంలోకి వచ్చినా కానీ, ఎందరూ తన కుటుంబమును బట్టి, తన బిడ్డలను బట్టి, తన పనిని బట్టి, తన వ్యాపారమును బట్టి, తన చేతి పనులు బట్టి, తన వృత్తిని బట్టి అవమానపరిచినా కానీ కాలేబు ఒక విశ్వాసము కలిగిన భక్తిని చేశాడు. అదేమిటంటే, ఎవరు ఏమి అనుకున్నా గాని నా మనస్సు దేవుని మీద ఆనుకుంటే, నా మనస్సు దేవుని మీద ఆనుకుంటే నన్ను పూర్ణ శాంతము గలవానిగా చేసే దేవుడు నాకు ఉన్నాడు. హల్లెలూయా. నన్ను ఆశీర్వదించే దేవుని గొప్పతనం నాకు తెలుసు. నేను ఎరిగిన దేవుడు గొప్పవాడు. నేను ఎరిగిన దేవుడు వాగ్దానమును నెరవేర్చువాడు. నేను ఎరిగిన దేవుడు నా కష్టాలను చూసేవాడు. నేను ఎరిగిన దేవుడు నా బాధను చూసేవాడు. నేను ఎరిగిన దేవుడు నా కన్నిటిని చూసేవాడు గనక నా మనస్సు ఆయననే ఆనుకొని బ్రతికినప్పుడు నన్ను ఆశీర్వాదమునకు వారసుడు చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. చెప్పండి, కాలేబు ఎటువంటి వాడండి? మంచి మనస్సు కలిగిన వాడు. ఎలా కలిగిన వాడు చెప్పాలి? మంచి మనస్సు కలిగిన వాడు కాలేబు. ఆ సాక్ష్యము నేటి సంఘములో ఉన్న నీ దగ్గర నుంచి దేవుడు చెప్పే రీతిగా నువ్వు అనుభవించాలి, నువ్వు పొందాలి. నీ సేవకుని దగ్గర నుంచి ఆమె మనస్సు చాలా మంచిది అన్న సాక్ష్యాన్ని నువ్వు సంపాదించాలి. ఇప్పుడు కాలేబు గురించి దేవుడు స్వయముగా చెబుతున్నాడు. అంటే అతడు పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించెను. ఎలాగంట? పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించాడు. తన మనస్సు నాకు సమ్మతంగా ఉంది, తన మనస్సు సంతోషముగా ఉంది, తన మనస్సు నన్ను ఆనుకొని ఉంది, తన మనస్సు మంచి మనస్సు. ఆ మనస్సుతోనే పూర్ణ మనస్సుతో, పూర్ణ సంతోషముతో మంచి మనస్సు కలిగి ఉన్నాడు కాలేబు. పూర్ణ మనస్సుతో, ఏ మనస్సు అయితే కాలేబు కలిగి ఉన్నాడో అదే పూర్ణ మనస్సుతో దేవునిని ఆరాధిస్తూ వచ్చాడు కాలేబు. దేవునిని అనుసరిస్తూ వచ్చాడు గనక కాలేబు ఎందరికో లేని భాగ్యాన్ని, ఎందరికో లేని ధన్యతను, ఎందరికో లేని కృపను, ఎందరికో లేని కాలేబు అనుభవించటానికి వారసుడయ్యాడు. పాలు తేనెలు ప్రవహించే దేశములోకి అడుగు పెట్టడానికి అర్హుడిగా మార్చబడ్డాడు. ఈరోజు నీకు ఎదురయ్యే బాధలే కానీ, ఇబ్బందులే కానీ, కష్టాల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ, లేమిలో కానీ, కలిమిలో కానీ, ఉన్నప్పుడు లేనప్పుడు ఎన్ని వేళలా ఎలాగూ ఉన్నా కానీ నీ మనస్సును దేవుని ఆనుకొని నువ్వు బ్రతికితే ఒకరోజు నా దేవుడు నిన్ను పూర్ణ శాంతము గలవానిగా చేస్తాడు. అలాగ కష్టాల నుంచి వచ్చినవాడే కదా కాలేబు. అదే ప్రజల్లో మధ్యలో ఉండి బాధపడుతూ వచ్చినవాడే కదా. అదే సంఘములో ఉండి అందరి అనుభవాలను ఎరిగి, అరే వాళ్ళు అలా బ్రతుకుతున్నప్పుడు నేను ఇలాగెందుకు ఉండాలి, నా మనస్సు నా దేవునికి అంగీకారముగానే ఉండాలి, నా మనస్సుతో నా ప్రభువుని మనస్సారా నేను ఆరాధించాలి, నా అంగీకారమైన భక్తి, నా ప్రభువుకు అంగీకారమైన విశ్వాసం, నా ప్రభువుకు అంగీకారమైన అనుభవం కలిగిన విశ్వాసంతో కూడిన భక్తి జీవితాన్ని నేను కలిగి ఉండాలి అని ఒక మంచి మనస్సును కలిగి పూర్ణ మనస్సుతో ప్రభువును అనుసరిస్తూ వచ్చాడు. విట్లారా, నీ ఎదురుగా ఉన్న వారు నిన్ను బాధ పెట్టారని నీ మనస్సును అనవసరంగా నువ్వు వేతనపరుచుకోవాల్సిన అవసరం లేదు. ఎవరెవరినో చూసి వాతలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీ ఎదురుగా కొందరు మనస్సులు చెడిపోయి ఉన్నా కానీ చెడిపోయిన మనస్సుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ నీ మనస్సును నువ్వు కాపాడుకొని, నీ మనస్సును దేవుని మీద ఆనుకున్నప్పుడు
ఇదిగో కాలేబు అలాగే బ్రతికాడు. సంఘములో 1,50,000 ఎంతో మంది ప్రజలు ఉన్నారు. ఇజ్రాయేల్ సంఘములో లక్షల మందిలో కూడా దేవుడు ఒక్కడి గురించే సాక్ష్యం ఇస్తున్నాడు. 2-3 గురించే సాక్ష్యం ఇస్తున్నాడు. 1 కాలేబు గురించి, 2 యెహోషువ గురించి, 3 మోషే గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మోషే మంచి సాత్వికుడు, మంచి మనస్సు కలిగిన వాడు. ఈరోజు బిడ్డలారా, సంఘములో అయినా, సమాజంలో అయినా, సేవకుల దగ్గరైనా, దేవుని దగ్గరైనా మనం సంపాదించాల్సింది ఏమిటంటే నీ మనస్సు మంచిది అని సంపాదించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎదురవుతున్న ఇబ్బందులను బట్టి కాక, నీ కష్టాలలో కూడా నీ మనస్సుతో ప్రభువుని ఆనుకొని నువ్వు బ్రతికినప్పుడు, ఇదిగో ఈరోజు ఈ కాలేబు ఇచ్చిన కృప, ఈ కాలేబు పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం, ఈ కాలేబుకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని మెండుగా నా దేవుడు నీకు ఇచ్చునుగాక. అది ఎలాగయ్యా అంటే నీ మనస్సు మంచిగా ఉన్నప్పుడే. నీ మనస్సు బాగోకపోతే పూర్ణ శాంతము గలవానిగా దేవుడు నిన్ను చేయడు. మనసులో చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశములు, చెడు తలంపులు, నీ ఎదుటివారి పట్ల నువ్వు అహంభావం కలిగి, గర్వము కలిగి, అతిశయము కలిగి నువ్వు బ్రతికినట్లయితే అది మంచి మనసు ఎన్నటికీ కానే కాదు. అది ఎప్పుడయ్యా అంటే, నీ మంచి మనస్సు ఎప్పుడయ్యా నీకు అనిపించేదంటే, నిన్ను ఎదిరించే శత్రువు నీకు ఎదురుగా వచ్చినా కానీ ఆ శత్రువుని ప్రార్థన చేసినప్పుడే నీ మనస్సు మంచిది అని దేవుడు నీ మనస్సును బట్టి సంతోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ మనస్సును గురించి దేవుడు ఏమన్నాడంటే, మొదటిగా నీ మనస్సును నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేనికంటే నీ బిడ్డలను నువ్వు ఎలాగైతే కాపాడుకుంటున్నావో, నీకు కలిగిన ఇష్టమైన వస్తువులని నువ్వు ఎలాగైతే కాపాడుకుంటున్నావో, నీకు ఇష్టమైన వాటిని నువ్వు ఎంతైతే భద్రపరుచుకుంటున్నావో, నీ ధనాన్ని నువ్వు ఎంతైతే జాగ్రత్తగా, అలాగే నీ మనస్సును నీవు జాగ్రత్తగా కాపాడుకోవటం నేర్చుకోవాలి. ఒక మాట చూడండి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. అయితే నీవు జాగ్రత్త పడుము, నికులార చూచిన వాటిని మరువక ఉండునట్లును, అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండా నుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులను, నీ కుమారుల కుమారులను వాటిని నేర్పే. నువ్వేటినైతే చూస్తున్నావో, వేటినైతే అనుభవిస్తావో, నువ్వు చూసిన వాటిని, నువ్వు విన్న వాటిని, నువ్వు నేర్చుకున్న వాటిని జాగ్రత్తగా కాపాడుకోవటం నేర్చుకోవాలి. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండములో, పరిశుద్ధ గ్రంథములో చెబుతున్న మాట ఏమిటంటే, నీ మనస్సును నీవు జాగ్రత్తగా కాపాడుకో. మనస్సుకు తొందర ఎక్కువ, అంతలోనే సంతోషపడిద్ది, అంతలోనే బాధపడిద్ది మనస్సు. అప్పటి వరకు ఉత్సాహముగా ఉండిద్ది మనస్సు. ఏదన్నా కాస్త బాధాకరమైన విషయము ఎదురైందనుకో, వెంటనే మనస్సు కృంగిపోతా ఉండిద్ది, వెంటనే మనస్సు బాధపడతా ఉండిద్ది, వెంటనే మనస్సు వేదన పడతా ఉండిద్ది. నేను రాత్రి దైవజనుడు ఒక మాట అన్నాను జాన్ మిల్టన్తో, అన్న ఎందుకో నా మనస్సు అంతా కాస్త బాధగా ఉందని చెప్పేసి అన్న. తెలియదు, మనసు అప్పటికప్పుడే ఏంటో సంతోషముగా ఉండిద్ది, అప్పటికప్పుడే ఏందో దుఃఖంలోకి పోయిద్ది, అప్పుడప్పుడే వేదనలోకి పోయిద్ది, అప్పుడప్పుడే కళ్ళు పైకి పోతాయి, అప్పుడప్పుడే కళ్ళు కిందకు పోతాయి, మనసు ఎటెటో తిప్పేస్తా ఉండిద్ది. అయితే లేఖనాలు సెలవిస్తున్న మాట ఏమిటంటే, నీ మనస్సును నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. కాపాడుకోకపోతే అది నీ స్వాధీనములో ఉండదు, కాపాడుకోకపోతే అది నీ దగ్గర ఉండదు. ఎందుకయ్యా అంటే, అపవాదిగాడు నీ మనస్సును ఎప్పుడు దొంగిలిద్దామా అని చూస్తాడు, నీ మనస్సులో ఎప్పుడు వేదన కలుగు చేద్దామా అని చూస్తాడు, నీ మనస్సును ఎప్పుడు దొంగిలించి విశ్వాస సంబంధమైన జీవితంలోంచి చెడు సంబంధమైన మనస్సును కలుగు చేద్దామా అని చూస్తాడు. గనక నీ మనస్సును నీవు జాగ్రత్తగా కాపాడుకోవటం నేర్చుకోవాలి. కాలేబు తన మనస్సును జాగ్రత్తగా కాపాడుకున్నాడు.
యోషువ తన మనస్సును జాగ్రత్తగా కాపాడుకున్నాడు. మోషే తన మనస్సును జాగ్రత్తగా కాపాడుకున్నాడు గనక దైవజనుడైన మోషే, నాయకత్వం వహించిన మోషే సంఘానికి చెబుతున్నాడు, మీ మనస్సును మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకు కాపాడుకోవాలయ్యా అంటే, మనస్సు ఒక్కొక్కసారి దేవుణ్ణే మర్చిపోయే స్థితికి తీసుకెళ్ళింది. దేవుడిచ్చిన మేలులను మర్చిపోయే స్థితికి తీసుకెళ్ళింది. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మర్చిపోయే స్థితికి తీసుకెళ్ళింది. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని మర్చిపోయే స్థితికి తీసుకెళ్ళింది. దేవుడు ఉంచిన అధికమైన ఆశీర్వాదాన్ని మర్చిపోయే స్థితికి, ఒకవేళ నీ మనస్సు కాపాడుకోకపోతే గనక ఆ మనస్సు మర్చిపోయే స్థితికి తీసుకెళ్ళిపోయింది. ద్వితీయోపదేశకాండం 8:14 వచనాన్ని చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 14వ వచనం. నీ మనస్సు మందించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరుచుద్దేమో జాగ్రత్త. దేవుడు నిన్ను చేసిన మేలులను ఒకవేళ నీ మనస్సు మర్చిపోయిద్దేమో. దేవుడు నిన్ను ఆశీర్వదించిన విధానము ఒకవేళ నీ మనస్సుకు మందించి, ఒకవేళ మనస్సుకు గర్వం వచ్చి, ఒకవేళ మనస్సుకు అతిశయము కలిగి ఆయన చేసిన మేలులు మర్చిపోయే స్థితికి తీసుకెళ్ళిద్ది గనక నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగున్న కాలేబు కాపాడుకున్నాడు గనక పూర్ణ మనస్సు కలిగిన వాడై, మంచి మనస్సు కలిగిన వాడై, జీవము కలిగిన దేవుణ్ణి అనుసరిస్తూ బ్రతికాడు గనక తన అడుగు పెట్టి ప్రదేశం ఏదైతే ఉన్నదో ఆ ప్రదేశాన్ని దేవుడు ఆశీర్వదిస్తానన్నాడో, ఆ ప్రదేశంలో దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడుతానన్నాడు. నీకు కలిగిన నీ సంతానాన్ని కాపాడే దేవుడు, నీకు కలిగిన ఆస్తిపాస్తులకు కృపనిచ్చే దేవుడు కాపాడాలన్నా నీ మనస్సు దీని మీద ఆనుకొని ఉండాలి. నీ చేతి పని ఆశీర్వదించబడాలన్నా, నువ్వు చేస్తున్న ప్రయత్నాలలో నువ్వు దీవించబడాలన్నా, ఆశీర్వాదం అందాలన్నా, నువ్వు కాపాడబడాలన్నా కానీ నీ మనస్సు ఎల్ల వేళలా ఆయనను ఆనుకొని బ్రతుకుతూ ఉండాలి బిడ్డలారా. కనుక నీ మనస్సు తొందరపడనీయకుండా, నీ మనస్సుకి ఎంత మాత్రం తంపులు అనేది రానివ్వకుండా నీ మనస్సును ఎప్పటికప్పుడు నువ్వు కాపాడుకోవటం నేర్చుకోవాలి. మోషేను గురించి ఒక మాట ఉండిద్ది, చాలా చక్కని మాట. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం తీయండి ఒకసారి. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 8-9 వచనం చదువుతున్నా చూడండి. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 8-9. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనులు నా హృదయములో కరుగు చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా అనుసరించిందంట? నిండు మనస్సు. ఇక మనస్సులో క్రోధము, కోపము, వేదము ఏమీ లేదు. అక్కడికి మోషే అంటున్నాడు, నాతో పాటు వచ్చిన నా సహోదరులు నన్ను హృదయమును బాధపరిచే స్థానానికి నన్ను తీసుకెళ్లారు. నాతో పాటు వచ్చిన వారంటే నా పనివారై ఉండొచ్చు, నా జత పనివారై ఉండొచ్చు, మేము వెళ్తున్న వారి దగ్గర అయి ఉండొచ్చు, మేము వెళ్ళిన చోట అయి ఉండొచ్చు, నిలిచిన స్థలం అయి ఉండొచ్చు, నివాసములై ఉండొచ్చు. అన్ని చోట్ల నన్ను కఠినముగా గాయపరిచిన వారు ఉన్నారు, నా హృదయాన్ని బాధపరిచిన వారు ఉన్నారు. అయినా కానీ నా నిండు మనస్సుతో నా దేవుని వైపే నేను చూశాను, కానీ మనుషుల వైపు నేను చూడలేదు. నా మనస్సుని నేను జాగ్రత్త పరుచుకున్నాను, కానీ నా మనస్సు నేను అపవాదికి స్థానం ఇవ్వలేదు. నా మనస్సును ఎంత మాత్రము కూడా నేను చెరుపుకోలేదు, గర్వము, అతిశయము రానియలేదు. అక్కడ అంటున్నాడు ఒక మాట, నా సహోదరుల జనుల హృదయము చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనక
నీవు అడుగు పెట్టిన ప్రతి భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండును. హల్లెలూయా. ఒక నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించినప్పుడు దేవుడు సెలవిస్తున్న మాట, నా సేవకుడైన మోషే, నా సేవకుడైన కాలేబో, నా సేవకుడైన యెహోషువ నిండు మనస్సు నన్ను అనుసరించారు గనక, పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించారు గనక, మంచి మనస్సుతో నన్ను అనుసరించారు గనక మీరు అడుగు పెట్టే స్థలములలో మీకు కలిగిన సంతానాన్ని, మీ బిడ్డలను, యావత్తు సంతానాన్ని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఎంత మంచి వాగ్దానం అండి ఇది, ఎంత మంచి మాట అండి. ఒట్టిగే ఆశీర్వదించబడాలనుకోవటం పొరపాటు. అది మొదటిగా మనం ఎరిగిన దేవుని యందు మన మనస్సు మంచిదై ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? మంచిదై ఉండాలి. రెండవది, పూర్ణ మనస్సుతో ప్రభువుని మనము ఆరాధించాలి. మూడవది, జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. నాలుగవది, మనస్సు ఒకవేళ జాగ్రత్తగా కాపాడుకోకపోతే మేలు చేసిన దేవుణ్ణి మనము మర్చిపోతావేమో. ఇప్పుడు ఐదవది, నిండు మనస్సుతో మీరు నన్ను అనుసరించాలి. ఇక మూత పెట్టే తీసినా గానీ అది నిండి మనస్సుతోనే ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఇక్కడ వాటర్ బాటిల్ అవబడుతుంది, ఆ వాటర్ బాటిల్ నిండుగా ఉందా, ఎల్తుగా ఉందా? ఎల్తుగా ఉంది. అది ఇంకొన్ని పోయినాయి అనుకు ఇంకా ఎల్తుగా ఉండేది. కానీ దేవుడు అడుగుతున్న మనస్సు ఎటువంటిదంటే, ఇప్పుడు దాని నిండా నీళ్లు పోస్తే ఎలాగైతే వెలుతు లేని అనుభవంతో ఆ బాట్లు ఉండేదో, ఒక క్రైస్తవ మనస్సు అలా నిండుగా ఉండాలి. అలా నిండు మనస్సుతో, వెలుతులేని మనస్సు ఉండకూడదు. వెలుతుంటే అది కొద్దిగా ఎలుతుగా పడుతుంది, ఏదో తేడాగా పడుతుంది. అది కానీ నిండుగా ఉందనుకో దేవుని దృష్టికి సంపూర్ణముగా ఉందని అర్థం. వచ్చేటప్పుడు ఇంట్లో కొద్దిగా సగమే పోసుకొని వచ్చింది అనుకోండి, అమ్మగారు నేను ఏమంటా, ఇంట్లో నీళ్ళు లేవా? ఉన్నప్పుడు నిండుగా పోసుకొని రావచ్చు కదా, ఎందుకు సగమే పోసుకొని వచ్చినావు అని చెప్పేసి నేను దాని అర్థం అది వెలుతుగా పడుతుంది. నా దృష్టి అంగీకారముగా లేదు, నా దృష్టికి అది సంతోషముగా లేదు. నా కంట్లో ఆ బాటిల్ పడుతున్నప్పుడు వెలుతుగా ఉంది కనుక వెలుతుగా ఉన్న బాటిల్ నేను అంగీకరించలేకపోతున్నాను, నేను సంతోషపడలేకపోతున్నాను. ఒక మానవుడిగా, ఒక మనిషిగా వెలుతుగా ఉన్న నీటి విషయంలో నేను అంత విధిగా ఉంటే, మన కొరకు ప్రాణం పెట్టి సజీవయాగమైన దేవుడు ఇప్పుడు నిండు మనస్సుతో నువ్వు లేకుండా ఏదో నిశ్చలముగా, ఏదో కొరత కలిగిన వాళ్ళగా, ఏదో ఎదుటివారితో నిండు ఒక మంచి మనస్సు లేకుండా చెడు స్వభావంతో మనకు కలిగి ఉంటే దేవుడు కూడా అలాగే బాధపడతాడు. కనుక మన క్రైస్తవ జీవితంలో మనం చేయాల్సింది ఏమిటంటే, నిండు మనస్సుతో ప్రభువుని మనము ఆరాధన చేయాలి. నిండు మనస్సుతో ప్రభువుని మనము కలిగి జీవించాలి. పూర్ణ మనస్సుతో ప్రభువుని మనం ఆరాధన చేయాలి. మంచి మనస్సు కాలేబు ఎలాగైతే కలిగి ఉన్నాడో అటువంటి మంచి మనస్సు కలిగిన, అనుభవం కలిగిన భక్తిని మనం కలిగి ఉండాలి. అప్పుడు పూర్ణ శాంతము గలవానిగా దేవుడు నిన్ను చేసి, అనగా దేవుడు నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలములలో, నువ్వు చేస్తున్న ప్రతి పనిలో, నువ్వు చేస్తున్న ప్రతి బిజినెస్లో, నువ్వు చేస్తున్న ప్రతి పొలం పనిలో, నువ్వు చేస్తున్న ప్రతి కష్టార్జితంలో దేవుడు నీకు తోడై ఆశీర్వదిస్తాడో. ఎప్పుడయ్యా అంటే మంచి మనస్సు నువ్వు కలిగినప్పుడు, పూర్ణ మనస్సుతో నువ్వు ఉన్నప్పుడు, నిండు మనస్సుతో నువ్వు ఉన్నప్పుడు, నీ మనస్సును జాగ్రత్త పరుచుకొని కష్టమైన, బాధ అయిన, ఇరుకైన, ఇబ్బంది అయిన, లేమైన, కలిమైన, ఎవరు ఎన్ని విధాలుగా బాధ పెట్టిన, హృదయాన్ని వేదన పరిచిన నీ మనస్సు నువ్వు ఆరాధిస్తున్న దేవుని మీద నువ్వు ఆనుకొని ఉన్నప్పుడు దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా. కాపాడుతానని వాగ్దానం చేశాడు దేవుడు. 121వ కీర్తన తీయండి. 121వ కీర్తన 7-8 వచనం చదవండి. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును.
ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఇంత మంచి వాగ్దానం చేశాడు దేవుడు. ఇది మొదలుకొని నీ రాకపోకల యందు నిరంతరం అన్న మాటకి అవకడేముండదు, ఒకడేమీ లేదేక, మరలా యాడ్ చేసుకోవడానికి ఏమీ లేదేక. నిరంతరము నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు కాపాడతాడా? ఎప్పుడయ్యా అంటే మన మనస్సు ఆయన మీద ఆనుకున్నప్పుడు. మూలవాక్యానికి వద్దారండి. యెషయా రాసిన పుస్తకం 26:3 మూలవాక్యం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నువ్వు పూర్ణ శాంతము గలవానిగా కాపాడుదు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఏం చేయాలంట? విశ్వాసముంచి ఉన్నాడు. విశ్వాసం ఉంచాలి, మనస్సు దేవుని మీద ఆనుకొని బ్రతకాలి. విశ్వాసం ఉంచాలి, మనస్సు దేవుని చూస్తూ బ్రతకాలి. విశ్వాసం ఉంచాలి, దేవుని యందు నిరీక్షణ కలిగి బ్రతకాలి. సేవకుడైన మోషే నిండు మనస్సుతో అలాగే బ్రతికాడు. సేవకుడైన కాలేబు నిండు మంచి మనస్సుతో అలాగే బ్రతికాడు. యెహోషువ పూర్ణ మనస్సుతో ప్రభుని అలాగే ఆరాధన చేశాడు. కనుక ప్రభు వాళ్ళకి పూర్ణ శాంతము గలవానిగా చేశాడు. ఈ ఉపవాస కూడికలో కూడి వచ్చిన మీరైనా, లైవ్ ద్వారా వర్తమానం వింటున్న వారైనా సరే, మనం ఆరాధన చేస్తున్న దేవుడు పరిశుద్ధుడు, అన్నిటిని ఎరిగిన వాడు గనక నీ మనస్సు ఒకవేళ ఎటువైపు పెరుగుతుందో, నీ మనస్సు ఎటువైపు చూస్తూ బాధపడుతుందో, ఏ ఏ విషయాలలో నీ మనస్సు ఎలా ఉన్నదో ఎరిగిన వాడవు నీవే గనక. నేను మరలా చెబుతున్నా, మనిషిని కంటితో చూడొచ్చేమో గాని మనస్సును దేవుడు చూడగలుగుతాడు. హల్లెలూయా. ఒక మనిషిని కంటితో నువ్వు చూడగలుగుతావేమో కానీ కొంతమంది ఎదురుగానే నుంచొని మాట్లాడుతూ ఉంటారులే కానీ మనస్సులో ఏదేదో అనుకుంటా ఉంటారు. ఎవరన్నా అచ్చనోళ్ళు ఇంటికి వచ్చారనుకోండి, వీడు తొందరగా బాడైంది అని మనసులో అనుకుంటూనే ఉంటారు. ఏదన్నా ఇష్టం తీసుకుంటున్నావు అనుకోండి, అనుకోని రాని మనిషి అక్కడికి వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏమనుకుంటావు? అబ్బా ఎందుకు వచ్చారు అనవసరంగా. మనసు చెడిపోద్ది. కానీ మనిషి అనుకుంటాడు, నాతో బాగానే మాట్లాడుతుంది, నన్ను బాగానే పలకరిస్తున్నాడు, నన్ను బాగానే చూసుకుంటున్నారు అనుకుంటారులే. కానీ మనస్సులో ఏవేవో కంపల్సరీగా పుడుతూనే ఉంటాయి. అందుకే మనస్సు బాగా భయంకరమైన ఏదన్నా ఉందంటే గనక కంటికి అగపడిన ఆయుధం మనస్సే. మనిషి అన్న వికారపడతాడు, భయంకరంగా పడతాడు, అందంగా పడతాడు, చందంగా పడతాడులే కానీ వాడి మనస్సు ఎటువంటిదో మాత్రం మనకి తెలియదు. కానీ అంతరంగములో ఆలోచనలు ఎరిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. ఒక మనిషి అంతరంగములో ఏ ఆలోచన చేసినా గాని ఆ ఆలోచన బట్టబయలు చేయగలిగిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు. కనుక మన విశ్వాస జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం, మనస్సును కాపాడుకోవటం మనం నేర్చుకోవాలి. మంచి మనస్సు కలిగిన వారంగా బ్రతకాలి, నిండు మనస్సు కలిగిన వారంగా బ్రతకాలి. వెలుతులేని మనస్సుతో ఎప్పుడు మనం బ్రతకూడదు. మనస్సులో చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు కోరికలు, చెడు పాపపు స్వభావం ఏది కూడా మనస్సుకు రానేయకూడదు. కనుకనే మనసు జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. మంచి మనస్సుతో మనం ప్రభువుని అనుసరించినప్పుడు, విశ్వాసం ఉంచి ప్రభువుని మనము నడుచుకున్నప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని పూర్ణ శాంతము గలవానిగా దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. ఉజ్జీవము హల్లెలూయా. అట్టి కృపతో దేవుడు మిమ్మలను కాపాడునుగాక. అపూర్ణ శాంతము కలిగిన ఆశీర్వాదము ప్రతి వారి జీవితంలో నా దేవుడు నిలుపునుగాక. ప్రార్థన చేసుకుందండి. విన్న వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందండి ప్రతి వారు. అయ్యా, ఈ ఉదయకాల సమయములో నా ప్రభువా, మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు. ఎవరి మనస్సు నీ మీద ఆనుకునిద్దో, ఎవరి మనస్సు నీ మీద ఆనుకునిద్దో వారిని పూర్ణ శాంతము గలవానిగా చేస్తానంటున్నారు ప్రభువా. ప్రార్థన చేద్దాం. విన్న వాక్యమును బట్టి ఎవరి మనస్సు నీ మీద ఆనుకునిద్దో, ఎవరి మనస్సు నీ మీద ఆనుకునిద్దో
వారిని పూర్ణ శాంతము గలవనిగా చేస్తానంటున్నాడు.